బులెటిన్ ఇప్పుడు స్పీడ్ న్యూస్ చూద్దాం. నిర్మల్ జిల్లా బాసర ప్రసిద్ధి పుణ్యక్షేత్రం అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని ఆరోపించారు ఎమ్మెల్యే రామారావు పవర్. ఆలయ అభివృద్ధి కోసం 42 కోట్ల రూపాయల నిధులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా పెదకూరపాడులో టీడీపీ నేత ఒక ఎన్ఆర్ఐ మహిళను మోసం చేశారు. ఫేక్ డాక్యుమెంట్లతో ఆమెకు పొలం అమ్మి కుట్ర చేశారు. 16 లక్షల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని పొలం రిజిస్ట్రేషన్ చేయకుండా డొంకతిరుగుడు మాటలు చెప్పారు. దీంతో అనుమానం వచ్చి మహిళ ఆరా తీయడంతో తన పొలం ఎవరికి అమ్మలేదని, అగ్రిమెంట్ కూడా చేయలేదన్న అసలు రైతు వివరించాడు. విషయం బయటపడడంతో సీఎం చంద్రబాబు, నారా లోకేష్ లకు మహిళ ఫిర్యాదు చేసింది. నల్గొండ జిల్లా వంగమర్తిలో విషాదం చోటు చేసుకుంది. కుమార్తెతో కలిసి వాణి అనే మహిళ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆరోగ్య సమస్యలతోనే ఈ దారుణానికి పాల్పడినట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. గుంటూరులోని చంద్రమౌళి నగర్ పోస్టాఫీస్ వద్ద పోస్ట్ మ్యాన్లు ధర్నా చేపట్టారు. ఆదివారం కూడా విధులు నిర్వహించాలని సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ చెప్పడంతో నిరసనకు దిగారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గుంటూరులో తమను ఇలా ఇబ్బంది పెట్టడం దారుణమని పోస్ట్ మ్యాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సూర్యారావుపేట జిల్లా చిలుకలూరు మండలంలో జానకీనగర్ తండాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ప్రభుత్వ ల్యాండ్ సర్వే చేయాలని రెవెన్యూ అధికారులు, తహసీల్దార్లు కారు అడ్డగించి పెట్రోల్ పోసుకుని నిరసన వ్యక్తం చేశారు గ్రామస్తులు. కొంతకాలంగా బాట విషయంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో సర్వే కోసం రెవెన్యూ అధికారులు వెళ్లడంతో వివాదం తలెత్తింది. నంద్యాల జిల్లా బేతంచెర్ల ప్రభుత్వ వైద్యశాలను డోన్ ఎమ్మెల్యే కోట్ల విజయసూర్య ప్రకాష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేపట్టారు. వాటిలో గర్భిణీలు, బాలింతల వద్దకు వెళ్లి వారికి అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే తనిఖీకి వెళ్లిన సమయంలో వైద్యాధికారిని సాగరిక విధులకు హాజరు కాకపోవడం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని పాత కక్షల కారణంగా నూర్ మహమ్మద్ అనే వ్యక్తిపై కత్తితో తీవ్రంగా దాడి చేశారు. గాయపడిన బాధితుడిని సమీప వాసులు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రానికి చెందిన 2 ఏళ్ల బాలుడు తన్వీర్ 2 రూపాయల కాయిన్ మింగాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన్వీర్ ను కామారెడ్డిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుడు 2 రూపాయల కాయిన్ బయటకు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం పడమటికోడిపల్లి సమీపంలో ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లు బీటీ ప్రాజెక్టు పనులకు పునఃప్రారంభించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు బీటీ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించి సస్యశ్యామలం చేస్తామన్నారు. భైరవానితిప్ప ప్రాజెక్టుకు కాలువ పనులను ఏడాదిలోపు పూర్తి చేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను తీసుకొస్తామని సురేంద్రబాబు స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ దామోదర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పట్టుబడిన ద్విచక్ర వాహనాలు తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో నేర నివారణపై తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అధికారులకు కొన్ని సూచనలు చేశారు.